వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ములుగు జిల్లాలోని బొగతా జలపాతం వద్ద భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి పెరగడంతో జలపాతం పొంగి ప్రవహించడంతో స్విమ్మింగ్ పూల్ ఇతర చోట్ల రక్షణగా ఏర్పాటు చేసిన ఐరన్ కంచె విరిగిపోయింది. దీంతో స్థానిక రేంజర్ చంద్రమౌళి ఆధ్వర్యంలో మరమ్మతు పనులను ప్రారంభించారు. వరద ఉధృతి పెరిగితే పర్యాటకులు లోపలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రేంజర్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉషోదయ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు నిర్వహించారు. ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకుని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రపురం గ్రామం సమీపంలో రాత్రి 2 బొలెరో వాహనాల్లో అక్రమంగా టేకు కలప తరలిస్తుండగా ముందుగా వచ్చిన వాహనం ఆపి పట్టుకోగా మరొక వాహనాన్ని ఆపి పట్టుకునే ప్రయత్నంలో పారిపోతుండగా వెంబడించి వెంకటాపురం శివాలయం వద్ద ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. 16 టేకు దొంగలను స్వాధీనం చేసుకున్నారు. విలువ సుమారు 4 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేశారు. జిన్నారం మండల కేంద్రంలో జ్యోతిర్లింగ శివాలయం కోసం గ్రామస్తుల నుండి భిక్షాటన కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలనే సంకల్పంతో భక్తులు, నిర్మాణ కమిటీ సభ్యులు భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. త్వరలోనే శివలింగం ఏర్పాటు చేపడతామని, ఇందుకోసం గ్రామస్తుల నుంచి భిక్షాటన సుమారుగా 1,40,000 రూపాయలు సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఉదండాపూర్ నిర్వాసితులకు సంబంధించిన R&R ప్యాకేజ్ మొత్తాలను డిసెంబర్ 9 లోపు అన్ని కుటుంబాలకు చెల్లించడం జరుగుతుందని, ప్రస్తుతం 1.75 కోట్ల రూపాయలు మంజూరైనట్లు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి తెలిపారు. క్యాంప్ ఆఫీస్ సమావేశంలో మాట్లాడుతూ ఉదండాపూర్ నిర్వాసితులతో సహపంక్తి భోజనం ఏర్పాటు చేస్తామన్నారు. దీంట్లో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యకు భగీరథ ద్వారా శాశ్వత పరిష్కారం చూపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. మల్లన్న సాగర్ నుంచి నిర్మించిన ప్రత్యేక పైప్ లైన్ ద్వారా గోదావరి జలాలు గజ్వేల్ మండలం కోమటి బండకు చేరుకున్న సందర్భంగా గజ్వేల్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం నిర్వహించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. విధి నిర్వహణ ఎంత ముఖ్యమో ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. సిద్దిపేట పెద్దకోడూరు గ్రామ శివార్లోని సిఏఆర్ హెడ్ క్వార్టర్ లో జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని అన్నారు. బొమ్మడి ఆర్ఆర్లో నిత్యం ఏదో ఒక చోట బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా సికింద్రాబాద్ లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం, ఎమ్మెల్యే పద్మారావు ముందే కార్పొరేటర్ బీఆర్ఎస్ రాసూరి సునీత, కాంగ్రెస్ నేత ఆదం సంతోష్ కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. కార్పొరేట్లను అవమానించేలా మాట్లాడారని సునీత అనగా తాను అలా మాట్లాడలేదని సంతోష్ వివరణ ఇచ్చారు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన కోనార్క్ ఎక్స్ప్రెస్ లో 6.150 కేజీల గంజాయిని ఎన్టీఎఫ్ డిటిఎం సిఐ నాగరాజు సిబ్బంది, రైల్వే పోలీసుల సహకారంతో పట్టుకున్నారు. ఎన్డీఎఫ్ ను చూసిన నిందితులు గంజాయిని వదిలేసి పారిపోయినట్లు సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయిపై కేసు నమోదు చేసి సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ కు అప్పగించారు. ఆవుల అపహరణ కేసులను సీరియస్ గా తీసుకుంటున్నామని, నిందితులను పట్టుకునేందుకు తమ టాస్క్ ఫోర్స్ టీం గట్టిగా పనిచేస్తుందని డీసీపీ సుధీంద్ర వెల్లడించారు. సికింద్రాబాద్ లో ఆయన మాట్లాడారు. గతంలో ఇలాంటి కేసులు 18 మందిని పట్టుకున్నామని, ప్రస్తుతం నిందితులు పారిపోయి ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసినందున వారిని పట్టుకునేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు.